డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టులు అని చెప్పి రెండు రకాలైనటువంటి జర్నలిస్టులు ఉన్నారు సార్. గత కొద్ది రోజుల నుంచి డెస్క్ జర్నలిస్ట్ సోదరులు చాలామంది మాకు కూడా అక్రిడేషన్ ఇవ్వాలనేటువంటి మాట చెప్తా ఉన్నారు సార్ చాలామంది. మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే బాగుంటుంది సార్. దాంట్లో రెండోది ఏంటంటే సార్, ఈ అక్రిడేషన్ కార్డ్ అనేది ఒక హోదాగా కోరుకుంటా ఉన్నారు సార్. కానీ అక్రిడేషన్ కార్డు వల్ల ఏం జరుగుతుంది అనేది ఇప్పటివరకు చాలామందికి తెలుస్తలేదు సార్. దానివల్ల వచ్చేదేంది, ఇదివరకు అక్రిడేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళ బతుకుల్లో ఎలాంటి మార్పులు వచ్చినాయి, ఏమన్నా తేడా వచ్చిందా, లేకపోతే ఇది ఉండడం వల్లనే ఇదంతా జరుగుతూ ఉందా అనేటువంటిది కూడా చాలామంది తెలుసుకోవాలి సార్. అక్రిడేషన్ కార్డు కేవలం పేరుకే సార్, నామ్ నిషాన్ ఉంటుంది సార్. దాంతో వచ్చేది లేదు, పోయేది లేదు సార్. అసలుగా వాస్తవానికి జర్నలిస్టులకు కావాల్సింది సార్ భద్రత కావాలి సార్ వాళ్ళకి. సో ఇవాళ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో సార్ నేను చాలా ఇంటర్నేషనల్ సర్వేలు ఆ తర్వాత రిపోర్ట్లు పరిశీలించిన తర్వాత చెప్తా ఉన్నా సార్, పత్రికలు ఫిజికల్గా పట్టుకొని చదివే వాళ్ళ సంఖ్య పడిపోయింది సార్. టీవీలు చూసే వాళ్ళ సంఖ్య పడిపోయింది సార్. దాదాపుగా 100లో 90% వ్యూవర్స్ డిజిటల్ మీడియా వైపు వచ్చేసారు సార్. కాబట్టి డిజిటల్ మీడియా పాలసీ ఒకటి రావాల్సినటువంటి అవసరం ఉంది సార్. సో మనం పత్రికల కోసం 100 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లో అవో ఇవో ఇచ్చి పత్రికలను కాపాడుతూ ఉన్నాం సార్. దానివల్ల అప్పుడున్నటువంటి వర్క్ ఫోర్స్ ఇవాళ పత్రికల్లో లేదు. ఒకప్పుడు 100-200 మంది పనిచేస్తే ఇప్పుడు ఇద్దరితో పత్రికలు నడపొచ్చు సార్, ఆ పరిస్థితి ఉంది. సో కాబట్టి పత్రికా యాజమాన్యాలకు కొద్దిగా ఖర్చు తగ్గిన మాట వాస్తవం సార్. ప్రింటింగ్ కూడా తగ్గించుకున్నాయి, అంతా డిజిటల్ మీడియాలోనే ఇవాళ సర్క్యులేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ప్రజలు ఎక్కడున్నారు, డిజిటల్ మీడియా వైపు ఉన్నారు. కాబట్టి డిజిటల్ మీడియా పాలసీని తెస్తామని గతంలోనే గౌరవ మంత్రి గారు కూడా చెప్పినారు. నేను కూడా 1-2 సార్లు మంత్రి గారు గుర్తు చేసినాను, ఇప్పటి వరకు రాలేదు సార్. అదొకటి సార్. నిజంగా జర్నలిస్టులకు కావాల్సింది సార్ హెల్త్ కార్డులు కావాలి సార్. అవి హెల్త్ కార్డులు అంటే మనం సూచించినటువంటి దవాఖాన కాడ పోయి చూపించుకొని ఆన్నే చూపించుకోవాలి, ఆన్నే సూదిబంది వేసుకోవాలనేది కాకుండా సార్. సో ఇవాళ ఎట్లాగో ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఇస్తా ఉన్నాం సార్ మనం ప్రభుత్వం నుంచి. ఆ కార్యక్రమాన్ని ఆరోగ్యశ్రీ కార్డు ప్లేస్లో కొత్త కార్డు ఇచ్చేసి గిన్ని నెట్వర్క్ హాస్పిటల్లో ఇది పనిచేస్తుంది అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే బాగుంటుంది సార్. ఇక మహిళలకు అక్రిడేషన్ వల్ల ఒక రవాణా కార్డు వస్తుంది సార్, ఫ్రీగా బస్ జర్నీ. ఆల్రెడీ మహిళలకు ఫ్రీగా ఇస్తూనే ఉన్నాం. మహిళలు పోగా మిగిలిన కొద్దిమంది పురుషులే సార్ ఒకవేళ ఇవ్వాలనుకుంటే. ఈ చిన్న చిన్న కార్యక్రమాలే సార్, ఇవన్నీ చేయాలి సార్. అలాగే సార్ ఇంకొకటి సార్, నిజంగా కొంతమంది జెన్యున్గా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల మీద బెదిరింపులు, దాడులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సార్. రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు అండగా ఒక పాలసీని తీసుకురావాలి సార్. నాట్ ఓన్లీ జర్నలిస్టులు కాదు సార్, అడ్వకేట్లను కూడా రోడ్ల మీద చంపినటువంటి చరిత్రలు, నిర్ణయాలు ఉన్నాయి సార్. సో జర్నలిస్టులు, నిజాయితీగా పనిచేసేటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది సార్. అలాగే చిన్న చిన్న పత్రికలు పెట్టుకొని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్లు పెట్టుకున్నటువంటి వాళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన ఏంది, వాళ్ళ పట్ల ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయపరంగా వాళ్ళకి ఏమైనా మార్గాలు తీసుకొచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇక గతంలోనే ఉంటుందిగా జర్నలిస్టులకు మీడియా అంటే ఓన్లీ పత్రికలు, శాటిలైట్ ఛానళ్ళు, ప్రింట్ మీడియా అనే మాత్రం అభిప్రాయం ఉందా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి సార్. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, తమ ద్వారా గౌరవ సభ్యులు రవీంద్రరావు గారు, సత్యం గారు, తీర్మాన్ మల్లన్న గారు కొన్ని అనుబంధ ప్రశ్నలు అడగటం జరిగింది. అధ్యక్ష, ప్రధానంగా ఈ అక్రిడేషన్ కార్డులకు సంబంధించిన అంశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ భేషజాలకు పోయో మీడియా మిత్రుల్ని, అది డెస్క్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, వివిధ సెక్టార్లో ఉన్న ఏ మీడియా మిత్రుడిని కూడా సపరేట్గా బైఫర్కేషన్ చేయాలన్నది లేదు అధ్యక్ష. ఫస్ట్ జీవో అలా ఇచ్చిన తర్వాత అనేక పర్యాయాలు ఈ మీడియా మిత్రులు చాలామంది ముఖ్యులు ఆ సంఘాలతో కూర్చొని చర్చించిన తర్వాత ఇదంతా సింగిల్ ప్లాట్ఫామ్ మీదనే ఉంచడం కరెక్ట్ అన్న తర్వాత ఆ జీవోను కూడా కరెక్షన్ చేసి మళ్ళీ ఇచ్చాం అధ్యక్ష. రెండవది, ఈ మీడియా మిత్రుల్లో ఏదైతే కొంతమందిలో కావాలని కొంతమంది ఒక అపోహలకి గురి చేస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ ఎక్స్ని ఇబ్బంది పెట్టాలనో, వైని ఇబ్బంది పెట్టాలనో, జడ్డుని ఏదో కష్టపెట్టాలనో ఈ ప్రభుత్వానికి మీడియా మిత్రులలో లేదు అధ్యక్ష. అందరికీ ఏదైతే అక్రిడేషన్ కార్డులు ఇచ్చేది ఏదైతే ఉందో జెన్యూన్గా అందరికీ ఇవ్వాలన్నది గౌరవ పెద్దల సూచనలతో ఒక కమిటీని ఆల్రెడీ వేసాం. ఒక జీవోని ఇచ్చిన తర్వాత దాని కరెక్షన్ కావాలంటే తప్పకుండా ఇచ్చాం.
మళ్ళీ ఏదన్నా చిన్న చిన్నవి ఉంటే కూడా దానికి కావాల్సిన సర్క్యులర్ ఇష్యూ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం భేషజాలకు పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఉండదు అధ్యక్ష. రెండో అంశం ఏదైతే హౌసింగ్ సెక్టార్కి సంబంధించింది సత్యం గారు అడగటం జరిగింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో శాంక్షన్ అయి పెండింగ్ ఉన్న వాటిని ఈ ప్రభుత్వం రిలీజ్ చేసిన కొద్ది రోజులకే ఆ ఆనందం పూర్తిగా షేర్ చేసుకోకముందే ఆనరబుల్ సుప్రీంకోర్టు నుంచి ఒక జడ్జిమెంట్ వచ్చిన కారణంగా అది అట్లా హోల్డ్ అయి ఉంది అధ్యక్ష. ఈ మధ్య మహిళా దినోత్సవ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మహిళా జర్నలిస్టుల మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అతి కొద్ది రోజుల్లోనే ఆ తీపి కబురు కూడా జర్నలిస్టులకి ఏది న్యాయస్థానాల పరిధిలో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దాన్ని ఒక తుది మెరుగులు దిద్ది ప్రతి జర్నలిస్టు అర్హులైన వాళ్ళందరికీ కూడా హౌసింగ్ సెక్టార్లో హౌసింగ్ ఇది ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పరిశీలిస్తుంది. 100కి 100% దాన్ని పాజిటివ్గా చేయాలని ఈ ప్రభుత్వం చూస్తుంది అధ్యక్ష. అదే రకంగా తీర్మాన్ మల్లన్న గారు డిజిటల్ మీడియాకు సంబంధించిన అంశాన్ని రక్షణకు సంబంధించిన అంశాలను కూడా వారు అడగటం జరిగింది అధ్యక్ష. గతంలో చెప్పాను దీన్ని ఇప్పటికే ఈ డిజిటల్ మీడియాకు సంబంధించింది ఒక షేప్కి వచ్చింది అధ్యక్ష. పాలసీ మీద రాబోయే కొద్ది రోజులన్న కానీ 1-2 months లోపు ఈ డిజిటల్ మీడియాకు సంబంధించిన పాలసీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేయడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. అదే రకంగా మీడియా మిత్రులకు రక్షణ కల్పించే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా వెనకడుగేయదు. ఈ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి ఏ రకమైన రక్షణ ఇస్తుందో మీడియా మిత్రులను కూడా ఫుల్గా రక్షణ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి అధ్యక్ష ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులకి ఈ వేదిక ద్వారా తమరి ద్వారా వారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష.